ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. మధురాతి మధురంగా మన భాష ఉండగా, మధురమైన కవులు మనకండనుండగా, పరభాష మోజేలా మన భాష మరచుటేలా, అమ్మయ్యనే పదము అచ్చంగా మనకుండా, ఇంగ్లీసు మమ్మీ డాడీలు మనకొద్దు, తెలుగుతోనే జ్ఞానమున్నదని తెలియజేతుము రండి అంటూ స్వభాషలోనే విజ్ఞానాన్ని సంపాదించవచ్చునని చెప్తున్నారు కవి. అలాంటి మన తెలుగు భాషా ప్రశస్తిని తెలిపే అనేక అంశాలతో మీ ముందుకు వస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపజేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. అంగడిలో మొదలు తొలగిస్తే ఇతని నివాసం ఉంటుంది. ఏ రైతు, బి కార్మికుడు, సి దొర, డి నాయకుడు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం రైతు అయితే ఏ, కార్మికుడు అయితే బి, దొర అయితే సి, నాయకుడు అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ప్రశ్న మరోసారి. అంగడిలో మొదలు తొలగిస్తే ఇతని నివాసం ఉంటుంది. ఏ రైతు, బి కార్మికుడు, సి దొర, డి నాయకుడు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం రైతు అయితే ఏ, కార్మికుడు అయితే బి, దొర అయితే సి, నాయకుడు అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. ప్రజారంజకమైన పాటలతో ఆకట్టుకుంటున్న రచయిత చంద్రబోస్ తేలికైన తెలుగు పదాలతో క్లుప్తత పాటిస్తూ చలనచిత్ర పాటల భాషకు అందాన్ని తెస్తున్నాడు. కాలానుగుణంగా భాషలో కొత్తదనం చూపుతూ ప్రయోగాలు చేస్తున్నాడు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంలో ఆయన రాసిన ఒకరికి ఒకరై ఉంటుంటే అనే పాట ఇందుకు మంచి ఉదాహరణ. చిత్రంలో నాయికా నాయకుల మధ్య స్నేహంలోంచి ప్రేమ పుట్టే సన్నివేశాలను అద్భుతమైన పాటగా రాశారు చంద్రబోస్. నాయిక మనసులో ఉదయించే ప్రేమభావాన్ని కారణాలతో సహా వివరించారు. నాయికా నాయకుల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రేమంటారా కాదంటారా అని ప్రశ్నిస్తూనే చివరకు నాయికతో ప్రేమేనని చెప్పించే నిర్మాణాత్మక శైలి ఈ పాటలో కనిపిస్తుంది. కవి పల్లవిలో వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్తూ ఒకరికి ఒకరై ఉంటుంటే, ఒకటిగా ముందుకు వెళుతూ అడిగినవన్నీ ఇస్తూ అవసరమే తీరుస్తుంటే దీనిని ప్రేమంటారా కాదంటారా అని ప్రశ్నిస్తాడు. మొదటి చరణంలో చంద్రబోస్ నాయకుడు నాయికకు ఏ విధంగా వెన్నంటి ఉన్నాడో వివరిస్తూ దిగులే పుట్టిన సమయంలో ధైర్యం చెబుతూ, గొడవే పెట్టిన సమయంలో తిడుతూ వేడుకుంటూ, కష్టం కలిగిన పనిలో సాయం చేస్తూ, విజయం పొందిన వేళల్లో మెచ్చుకుంటూ, దాపరికాలే లేకుండా లోపాలను సరిచేస్తూ ఆటాపాట ఆనందం అన్నీ చెరిసగంగా పంచుకుంటాడని రాశాడు. ఇక రెండో చరణంలో నాయికా నాయకులు వేసిన నాటికలోని పాత్రలకు అనుకూలంగా కొంత సరళ గ్రాంథిక భాషను వాడారు కవి. మనోహరి, స్వయంవర, సఖి, మనసు నీదని మనవి చేయన, బతుకు నీదని ప్రతినబూనన వంటివి. పింగళిని గుర్తుకు తెస్తూ సఖికి పుంలింగంగా సఖ అనే పదం వాడారు. అంతేకాకుండా నిన్ను చూడలేక నిమిషమైన నిలువజాలను, నీ చెలిమిలేని క్షణములోన జగతిన జీవింపజాలను వంటివి వారిద్దరి మధ్యనున్న అనురాగాన్ని తెలిపే వాక్యాలే. నాటికలోని ఘటనలు నాయిక నిజంని భావిస్తుంటే, నాయకుడు సెలవని వెళుతుంటే నవరసాల్లో హాస్యాన్ని, భాషలో నుడికారాన్ని, పద్యాల్లో సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు. ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి. విద్యా వ్యవస్థ దెబ్బతిన్న విధానాన్ని గురించి ఒక చమత్కారమైన పద్యాన్ని చెప్పుకుందాం. ఒక అవధానంలో అడిగారు నన్ను, అయ్యా అల్లసాని పెద్దన గారు, బమ్మెర పోతన గారు, శ్రీనాథుడు మొదలైన ప్రాచీన మహాకవులు ఆనాటి సరస్వతిని ఎంతో అందంగా వర్ణించారండి. ఉపనిషత్తులు బోటునై ఓలగింప అని ఉపనిషత్తులన్నీ స్త్రీల రూపంలో సేవిస్తూ ఉండగా సరస్వతీదేవి కూర్చుంది అన్నారండి. చెర్చుక్కగా నిడ్డ చిన్ని జాబిల్ని చేసిందూర తిలకమ్ము చెమ్మగిల్ల అని చాలా అద్భుతమైన వర్ణనలు చేశారు. మరి ఈ ఆధునికమైన సరస్వతిని వర్ణించమంటే మీరు ఏం చేస్తారు అని అడిగారు. నిజంగా ఈవేళ అన్నిటికీ మూలమైన విద్యా వ్యవస్థ కూడా దెబ్బతిందండి. మనం అందంగా ఎలా వర్ణిస్తాం? మంచిది. మరి ఆధునిక సరస్వతి ఎలా ఉంటుంది అంటే, పూట పూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పి చేమేను తల్లడిల్ల, బస్తాల బరువున్న పుస్తకాలను మోసి బంగారుమై దీవ కృంగిపోవ, కాపీలు సాగించు కన్న బిడ్డలగాంచి కాటుక కన్నుల క్రమ్ము కొనగా,
పాండిత్యమే లేని పంతులయ్యల చూసి నెరివేణి సవరంపు నీడ నిలువ టెస్టు పేపర్లు బోటులై టీవి నిలుప గైడులే సైడుగా శృతి కలిపి పాడ తెగిన వీణను వాయించు తెగువ చూపు ఆధునిక సరస్వతి వ్యధ అరయలేరే పూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పి చేమేను తల్లడిల్ల పూట పరీక్ష అయితే విద్యార్థులకు తలనొప్పి అయితే సరస్వతీదేవి కాదు. పైగా పుస్తకాలు పూర్వం ఒక పలక ఒక పుస్తకంతో 5 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు అలా కాదుగా. బస్తాల బరువున్న పుస్తకాలను మోసి బంగారుమై దీవ కృంగిపోవ. చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 కేజీ, చద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ. ఈయన చదివితే వాడు ఎల్కేజీ అయింది. వాడు బస్తాల బరువున్న పుస్తకాలు మోసి సరస్వతీదేవి నడుము వంగిపోయింది నాయన అని చెప్పి. ఇంత చేస్తే ఏమైనా చదువు వస్తుందా చివరిలో అంటే, కాపీలు సాగించు కన్న బిడ్డలగాంచి కాటుక కన్నుల క్రమ్ముకొనగా. కష్టపడి చదివి రాసేవాడికి 90 మార్కులు వస్తాయి. వీడు మోచేయి పైకెత్తితే కింద నుంచి చూసి రాసేవాడికి 70 మార్కులు వస్తున్నాయి. ఇంకెందుకు చదువుతారు? అందుకని సరస్వతీదేవి ఇదేమిటి మా విద్యార్థులు ఇలా అయిపోయారు అని నిజంగా బాధపడుతుందండి అమ్మవారు. చిన్నపిల్లలు ఏడిచినప్పుడు ఇలా కళ్ళు నుడుముకుంటారు, కాటుకంతా కళ్ళ నిండా అయిపోతుంది. అలాగే సరస్వతీదేవి కూడా కాటుక కన్నుల క్రమ్ముకొనగా. ఇక ఉపాధ్యాయులను అంటే బాగుండదు కానీ మరి కొందరి పరిస్థితి అలాగే ఉందిగా. పాండిత్యమే లేని పంతులయ్యల చూచి నెరివేణి సవరంపు నీడ నిలువ. పదాలకు అర్థం చెప్పలేరు, ఏది ఎందుకు వచ్చిందో తెలియదు. విశ్వనాథ వారు శతాధిక గ్రంథకర్త అని పుస్తకంలో ఉంటే, శతాధిక అంటే అర్థం ఏంటి? 100కి పైగా గ్రంథాలు రాశారు. కానీ అలా కాదు. ఆ శతాధిక ఏమిటంటే అంటే అది కూడా ఓ గ్రంథం అది కూడా రాశాడు కూర్చో అన్నట్టు అంతే. శతాధిక ఓ గ్రంథం. వాస్తవంగా జరిగినవి చెబుతున్నానండి నేను, ఎవరిని తక్కువ చేసే ఉద్దేశం కాదు. మరి ఈ పాండిత్యమే లేని పంతులయ్యల చూసి అటువంటి వాళ్ళని చూసి అయ్యో వీళ్ళ చదువు చెప్పేవాళ్ళు అని సరస్వతీదేవి జుట్టు పీకేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? నెరివేణి సవరంపు నీడ నిలువ. ఆవిడ కూడా జడేసుకుందుకు వీలుగా జుట్టు లేక సవరాలు పట్టుకొచ్చే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఆ సవరం పెట్టుకుని జడేసుకుంటాం. ఇదివరకు ఉపనిషత్తులు సేవించేవి, ఇప్పుడు టెస్ట్ పేపర్లు బోటులై టీవీ నిలుప. ఇటు ఇంగ్లీష్ టెస్ట్ పేపర్, ఇటు తెలుగు టెస్ట్ పేపర్, అటు ఒక మ్యాథమెటిక్స్ టెస్ట్ పేపర్. ఇవన్నీ వరుసగా నిలబడితే ఆవిడ పడిపోకుండా నిలబడుతుంది బొమ్మ. మరి ఏం చేద్దాం? గైడులే సైడుగా శృతి కలిపి పాడ. పాఠ్యపుస్తకం చదివేవాడు లేడు, చెప్పేవాడు లేడు. గైడు కొనుక్కోవాయ్ అనేవాడే తయారయ్యారు. పరీక్షల ముందు ఆ గైడు కొనుక్కోవడం, ఆ 4 సమాధానాలు ఏవో ముక్కున పట్టడం, రాసేయడం అయిపోయిందండి. ఇంక చదువు విద్యా జ్ఞానం ఎక్కడి నుంచి ఉంటాయండి? తెగిన వీణను వాయించు తెగువ చూపు ఆధునిక సరస్వతి వ్యధనరయలేరే. అయినా ఈ తెగిపోయిన విద్యా వ్యవస్థ అనే వీణని ఇంకా సరిచేద్దామని చూస్తుంది ఆ తల్లి తన అనుగ్రహంతో. అటువంటి సరస్వతి పట్ల మనం సానుభూతి చూపించాలండి, నమస్కారం కాదు. ఈ వ్యవస్థని అందరం, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాలి. మా విద్యార్థికి మార్కులు రావడం ముఖ్యం కాదు, సంస్కారం రావడం ముఖ్యం, జ్ఞానం రావడం ముఖ్యం అనే భావన రావాలి. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, ఆ అబ్బాడిని ఎత్తి దెబ్బడ కొడితే దెబ్బడిని ఎత్తి సొబ్బడ కొట్టాడంటారు. సరిగ్గా ఈ ఆధునిక కాలంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతోమంది రకరకాల వ్యాపార సంస్థలు పెడుతున్నారు, జనాన్ని ఎత్తిన టోపీ పెడుతున్నారు. అంటే నువ్వు ఒకరిని మోసం చేద్దామని చూస్తే నిన్ను మోసం చేసేవాడు ఉంటాడు, గుర్తుపెట్టుకో. అందుకే ఎప్పుడు ఎవరైనా చెప్పేటప్పుడు ఏదో సామెత చెప్పినట్టు అనకూడదండి, ఆ సామెత ఏమిటో చెప్పాలండి. అప్పుడు వీటితో భాష కూడా బాగా నిలబడుతుంది. బాబా తెలుగు భాషలో ఈయన గొప్ప సామెతలు. నీతి నిలబడాలంటే సామెతలు చాలండి, వేరే ఏం అక్కర్లేదండి అసలు. అబ్బాడిని ఎత్తి దెబ్బడ కొడితే దెబ్బడిని ఎత్తి సొబ్బడ కొట్టాడు. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం, బ్రహ్మహత్యంత దోషం అంటారు. ఏమిటి బ్రహ్మహత్య ఎందుకంత దోషమైందండి? బ్రహ్మహత్యకి దయచేసి బ్రాహ్మణ్ణి చంపడం అనే అర్థం చెప్పొద్దండి, ఇది కులవాచకం కాదండి. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణ్ణి చంపడం కాదు, బ్రహ్మజ్ఞానిని చంపడం. వీళ్ళ బ్రహ్మజ్ఞానులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు బ్రాహ్మణులు. ఒక బ్రహ్మజ్ఞాని చాలా అమాయకంగా ఉంటాడు, అంతా సమానం. అతని మీదకి ఎవరైనా కత్తి తీసుకుని వస్తే కత్తిని కూడా కేశవుడుగా భావిస్తాడు ఆయన. అది బ్రహ్మజ్ఞానం అంటే. అటువంటి వాడు ఉంటే లోకానికి మేలేమిటంటే, అంత బ్రహ్మజ్ఞాని ఒక శంకరాచార్య లాంటి వారు, ఒక గౌతమ బుద్ధుడు లాంటి వారు, ఒక వివేకానందుడు లాంటి వారు, ఒక రమణ మహర్షి లాంటి వారు ఎక్కడ ఉంటారో అక్కడే సకల శుభాలు జరుగుతాయి, లోక కళ్యాణం వాళ్ళ వల్ల సాధ్యం అవుతుంది. వాళ్ళు ఏమీ సంకల్పించక్కలా అక్కడ ఉంటే చాలు. అటువంటిది బ్రహ్మహత్య, అది మహాపాతకం అని చెప్పి. అలాగే ఈ వారం ఒక మంచి శలోక్తి, ఒక ఆయన పిల్లిని చంపాడు. అది కూడా పాపం చంపకూడదని అనుకుంటాడు, కిరాణం కొట్టు మీద కూర్చున్నాడు. ఒకసారి ఎలకలు బాగా తిరుగుతుంటే ఒళ్ళు మండి ఒక కేజీ రాయుడు తీసి ఎలక మీద విసిరాడు. ఎలక పారిపోయింది. కానీ ఎలకని చంపడం కోసం పిల్లి ఎదురు చూస్తుంది, దాని మీద పడింది. ఇది పిల్లి చనిపోయింది.
అని పాపం అనుకుని చంపల. పాపం అసలే పాపం వ్యాపారస్తుడేమో పాపం వాళ్ళకి ఈ దైవ బ్రాహ్మణ భక్తి ఎక్కువ, కానీ శంకించాడు పాపం. అయ్యో అనవసరంగా పిల్లిని చంపేసాను, పిల్లిని చంపకూడదు అంటారు, పిల్లి అంటే బ్రహ్మహత్య అంటారు పిల్లిని చంపితే అని ఎవరో ఒక బ్రాహ్మణ ఆయనకి ఎదురయ్యాడు. అయ్యా నేను పిల్లిని చంపానండి ఏం చేయాలో చెప్పనంటే ఆయన కూడా కొంచెం భయపెట్టేవాళ్ళు చాలా గట్టిగా భయపడతారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కువయ్యారు కూడా అలాంటి వాళ్ళు. అయ్య బాబోయ్ పిల్లిని చంపితే సామాన్యమైన విషయం కాదు, 100 శివాలయాలు కట్టాల్సిందే. దీనికి ఎంత ఏకంగా 100 శివాలయాలు కట్టాల్సిందే అన్నట్టు. 100 అంటే ఏంటండి బాబు, నాకున్న ఆస్తి కూడా సరిపోదండి, ఇదేమిటండి బాబు, ఎక్కడి నుంచి తెచ్చి కడతాం, ఇంకో మార్గం చెప్పండి ఆయన కాళ్ళమే పడ్డాడు. పెడితే కనీసం 50 కట్టాలయా అన్నట్టు, తగ్గిపోయింది అప్పుడే. ఇంకా సేపు బతిమాలట, అలాగ ఇగో ఓ 10 అయినా కట్టకపోతే పోదాయా అన్నట్టు, ఇంకా సేపు బతిమాలట. ఒక్క గుడేనా నువ్వు కట్టక తప్పదాయా. అప్పుడు కూడా నా వల్ల కాదు, గుడి అంటే మామూలుగా చెప్పండి, ఎంత గొడవ ఇప్పుడు, గుడి కట్టే పూజారు ఉండాలి, ఇప్పుడు నానా గొడవ, అయ్యి బాబాయ్ వద్దు, ఏదైనా చెప్పండి, పోనీ వదిలేపోయా అంటే వదలడాయి. చివరికి ఆయన విడిపించుకుంది. గో సాక్షాత్తు శివుడుగా నువ్వు భావించేటువంటి వ్యక్తికి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలనట. అది దొరికింది వ్యాపారస్తులకు ఉపాయం. అయ్య బాబా మీకంటే శివుడు ఎవరండి బాబు అని చెప్పేసి వెంటనే నమ పార్వతీపతయే హర మహాదేవ శంభో అని ఆయన కళ్ళ మీద పడిపోయాడు. అసలు బేరం చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో. 100 శివాలయాల కట్టం నుంచి ఒక వ్యక్తికి నమస్కారం పెట్టడం దగ్గరికి వచ్చింది. ప్రాయశ్చిత్తాలు నిజంగా ఉంటే అవి ఇలాగే ఉంటే ఎవరైనా పాపకర్మలు మాంతారా? అందుకే శాస్త్రం చాలా స్పష్టంగా నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. ఎన్ని రకాల జపాలు చేయించినా, పూజలు చేసినా, దానాలు చేసినా, పుష్కరాల్లో మునిగినా అవన్నీ మన మనస్సు ఉపశమించడం కోసం, కాస్త మనశ్శాంతి కలగడం కోసం తప్పితే పాపమైనా పుణ్యమైనా అనుభవించకుండా పోదు. అది చేసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అందుకని ధర్మాధర్మాల విషయంలో చాలా ఖచ్చితంగా ఉండి మనం పాపం చెయ్యకుండానే ఉండాలి. చేశామంటే అనుభవించి తీరాల్సిందే, లేకపోతే 100 శివాలయాలు ఒక నమస్కారంతో పోయినట్టే ఉంటుంది. అలా గ్రహింతుముగాక. కథలంటే చిన్నారులు చెవి కోసుకుంటారు. నీతిని బోధిస్తూ, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఆనందాన్ని పంచే కథలు మనకెన్నో ఉన్నాయి. అలాంటి అచ్చమైన తెలుగు కథలకు నేటి చిన్నారులు దూరమవుతున్నారు. అందుకే కథకు నవరసాల్ని జోడించి అబ్బురపరచడానికి మీ ముందుకొస్తున్నారు ప్రముఖ బాల సాహిత్య రచయిత చొక్కాపు వెంకటరమణ. అనగా సోమయ్య అని ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు దగ్గర చాలా పశువులు ఉన్నాయి. వాటిని మేపడానికి ఒక పనివాడు ఉన్నాడు. అయితే ఒకసారి ఏమైందంటే అతని దగ్గర ఉన్న ఎద్దుల్లోని ఒక ఎద్దు చాలా ముసలిదైపోయింది. ఏ పని చేయలేకపోతుంది. ఎంతో తంటాలు పడినా కూడా అది లేవలేని పరిస్థితిలో పడింది. అప్పుడు స్వామి ఏం చేశాడంటే పనివాడిని పిలిచి, రేపు ఉదయమే నువ్వేం చేస్తావంటే ఈ ఎద్దుని సంతకి తోలుకుపోయి దాన్ని అమ్మేరా అని అన్నాడు. సంతలో ఎవరు కొంటారు బాబు ఈ ఎద్దుని, లేచే నడవలేకపోతుంది ఇది అని అన్నాడు. అయ్యో రామా, సరే ఓ పని చేయరా, అడవి లోపలికి తీసుకెళ్ళి అడవి మధ్యలో వదిలేసి వచ్చేయి, దీని పీడ విరగడైపోతుంది అన్నాడు. బాబుగారు, ఇంతకాలం ఇది మీకు సేవలు చేసింది, దీన్ని అడవిలో వదిలేస్తే పాపం దిక్కులేనిది అయిపోయి అది చచ్చిపోతుందండి అని అన్నాడు. అంటే అది చచ్చిపోతుందని చెప్పేసి దాన్ని మేపుతూ నేను కష్టాలు పడాలా? నా మాట విను, నువ్వు తీసుకెళ్ళి ఆ ఎద్దుని అడవి మధ్యలో వదిలేసి వచ్చేయాలన్నాడు. సరే బాబుగారు అన్నాడు. రెండో రోజు ఏం చేశాడంటే ఈ పనివాడు ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, ఇది జీవితకాలం అంతా మా యజమానికి సేవ చేసింది, కానీ ఆయన దీన్ని ఇప్పుడు అడవిలో వదిలేసి రమ్మంటున్నాడు, అది ముసలిదైపోయింది, పని చేయలేకపోతుందని నాకు చాలా బాధగా ఉందండి, మీరన్నా నచ్చ చెప్పండి అన్నాడు. ఆ ఊరి పెద్ద ఏం చేశాడంటే ఆ సోమయ్యని పిలిపించాడు. సోమయ్య, ఎలా ఉన్నావు అన్నాడు. బాగున్నాను అయ్యగారు అన్నాడు. అంటే సరే కానీ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారయ్యా అని అన్నాడు. మా అమ్మ, మా నాన్న, నేను ఉంటామండి అన్నాడు. వాళ్ళు ఏమైనా పని చేస్తున్నారా అని అన్నాడు. పని అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారండి, అందుకని వాళ్ళు ఏం పని చేయగలరు, అలాగే వాళ్ళు మంచి చెడ్డ నేను చూసుకుంటున్నాను అన్నాడు. ఓహో అట్లాగా, సరే నీ ఎద్దుని అడవిలో వదిలేసేయమన్నావంట అని అన్నాడు. అవునండి, అది పని చేయట్లేదు, ఎందుకు పనికిరాదు, దానికి తిండి దండగా అని అన్నాడు. ఒక పని చేయవయ్యా అని అన్నాడు గ్రామ పెద్ద. చెప్పండి అని అన్నాడు. ఆ ఎద్దుతో పాటు మీ అమ్మని మీ నాన్నని కూడా అడవి మధ్యలో వదిలేయమని చెప్పు,
మీ పనివాడితో అన్నాడు. అది ఎలా కుదురుతుందండి? నాకు తల్లి తండ్రి నన్ను పెంచి పెద్ద చేశారు, వాళ్ళు నా మంచి చెడ్డలు చూశారు, వాళ్ళని ఎలా వదిలేస్తాను అని అన్నాడు. మరి ఈ ఎద్దు కూడా నీకెంతో సేవ చేసింది, నీ బండి లాగింది, నీ కాడి లాగింది, నీకు బరువులు మోసింది, ఇంత చేసిన ఎద్దు ఇప్పుడు ముసలిదైపోయిందని దాన్ని అడవి మధ్యలో వదిలేయమనడం న్యాయమేనా? అందుకనే అమ్మ నాన్న ఎలాగో నువ్వు దాన్ని కూడా చిన్నప్పటి నుంచి పెంచావు కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకో, అదేమన్నా నీకేమైనా భారమా అని అన్నాడు. అయ్యా తప్పు అయిపోయింది, క్షమించండి, నా కళ్ళు తెరిపించారు అని అప్పటి నుంచి తల్లిదండ్రులతో సమానంగా ఆ ఎద్దుని కూడా పోషించడం సాగించాడు. అలాగా పెద్దల్ని గౌరవించాలి, అంతేకాదు పెద్దల మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత బిడ్డల మీద ఉంది అనే విషయాన్ని చెప్పే ఈ మంచి కథ పిల్లలకి మనం నేర్పాల్సిన అవసరం ఉంది. ఈ కథలు చెప్పడం వల్ల పిల్లల్లో భాషా పట్ల అభివృద్ధి చెందుతుంది, ఆ భాష పట్ల అనురక్తి కలుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అంచేత పిల్లలకి మంచి కథలు చెప్పండి, వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడండి. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. అంగడిలో మొదలు తొలగిస్తే ఇతని నివాసం ఉంటుంది. ఏ రైతు, బి కార్మికుడు, సి దొర, డి నాయకుడు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం రైతు అయితే ఏ, కార్మికుడు అయితే బి, దొర అయితే సి, నాయకుడు అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ప్రశ్న మరోసారి. అంగడిలో మొదలు తొలగిస్తే ఇతని నివాసం ఉంటుంది. ఏ రైతు, బి కార్మికుడు, సి దొర, డి నాయకుడు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం రైతు అయితే ఏ, కార్మికుడు అయితే బి, దొర అయితే సి, నాయకుడు అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. గత వారం ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు సమాధానం. సమయాన్ని అచ్చ తెలుగులో సేపు అంటారు కనుక ఈ ప్రశ్నకు సమాధానం బి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత ఎన్ సుందర్రాం ప్రసన్న, గోల్కొండ చౌరస్తా, హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9394489229. చరవాణి సంఖ్య మరోసారి 9394489229. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.